తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పొలం సర్వే నంబర్ 1180/4 పూర్తి విస్తీర్ణం 5 ఎకరాలు. మా తండ్రి హయాంలో 1979లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దళితులైన మాకు పట్టా ఇవ్వడం జరిగింది. కాగా మునుపటి తహసీల్దార్ నరసింహ ప్రసాద్ పై సర్వే నంబర్ పక్క పొలం సర్వే నంబర్ 1179/5 మరియు 1180/2 DTK రిజిస్టర్ ప్రకారం DKT కాగా ఈ 2 నెంబర్ల ముత్తుకూరు పద్మావతమ్మ పేరు మీద కలదు. కాగా రెవెన్యూ రికార్డ్స్ యందు పటం దేవమ్మ పేరు మీద, హైవే నెంబర్ 716 వారు పైపటం దేవమ్మ పేరు మీద నష్టపరిహారం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రెవెన్యూ వారి తప్పిదం వల్ల జరిగింది. ఇలాంటి అక్రమాలు ఓ రెడ్డిపల్లి గ్రామంలోనే కాక మొత్తం పుల్లంపేట మండలంలో చూడవచ్చు. అయితే ఇప్పటికీ 1 ఎకరా ఆక్రమించడం జరిగింది. మునుపు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారికి పై దళిత రైతు నరసింహులు విన్నవించగా కలెక్టర్ వారు స్పందించి నరసింహులు భూమి ఆయన ఎకరా భూమి చూపించమని అప్పటి పుల్లంపేట తహసీల్దార్ నరసింహకుమార్ మరియు అరవింద్కు వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కానీ వారు కలెక్టర్ ఉత్తర్వులు గాలికి వదిలేసి పటం దేవమ్మకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? కాగా ఇటువంటి లంచగొండి రెవెన్యూ వారిని తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకుంటే గాని నరసింహులు లాంటి పేద దళితులకు న్యాయం జరగదు అని పెద్దలు, మేధావులు, పౌరులు, పలు దళిత సంఘాలు అభిప్రాయపడుతున్నారు. పైన ఎస్సీ అనే కారణంతోనే సార్ పక్కన పీఓటీలకు డబ్బులు ఇచ్చి మాకు ఇవ్వలేదు సార్. మాకు ఇవ్వకుండా అంటే ఎందుకు ఈ పని చేస్తున్నారు సార్ అని అడిగితే మాకు పీఓటీలకు ఇచ్చేది అని మాకు జనానిగా మా తండ్రి గారు పేరుతో భూమి మాకు వచ్చిన దానివల్ల మాకు కదా ఇవ్వాల్సింది సార్, మాకు ఎందుకు పెండింగ్ పెట్టారు అని అడిగితే ఎవరికి చెప్పుకో అనే పద్ధతిలో కూడా మాట్లాడారు. ఇంతవరకు మాకు అది మళ్ళీ కోర్టుకు పంపించి నా పొలాన్ని తీసుకొని ఎండార్స్మెంట్ వాళ్ళే ఇచ్చారు. ఇది కొద్ది రోజులు గడువు అని వాళ్ళు అడిగారు. నిలబడుకొని ఫోటో తీపించుకుని వాళ్ళే తీసినారు, తహసీల్దార్ నిలబడుకుని అదే రాయి తిరిగేసినారు సార్ అని అడిగితే సరైన సమాధానం వెళ్ళా. రైతులకు డబ్బులు పని నీకు పడలేదు, ఈ పీఓటీలకు ఎందుకు ఇస్తారు సార్, మాకు ఎందుకు ఇవ్వలేదు, కొన్న భూములకి ఇచ్చి పట్టాలకి ఇకన్నా ఎందుకు పెట్టినారు సార్ అని అడిగినా కానీ మాకు సమాధానం లేదు. డబ్బులు పడలేదని ఆవేదన పక్క రైతులకు పడింది. నా భూమి ఆక్రమించుకొని కూడా ఉన్నారు సార్, వీళ్ళే పెంచేవన్నా కానీ కలెక్టర్ పెంచేయలేవు. అతని భూమి అతను హ్యాండ్ ఓవర్ చేసింది అన్నా కానీ నా మళ్ళీ వీళ్ళు అన్నీ వాళ్ళకి ఇచ్చేసి రికార్డులు అన్నీ ఇచ్చి కోర్టుకు పంపించారు. నా పైన ఆవేదన డబ్బులు ఎంత తీసుకున్నారు, ఏం కథ, నన్ను ఎంత ఏమన్నారు, నన్ను మాత్రం 15 లక్షలు డబ్బు తీసుకొని ఏమంతా డబ్బు అంతా నీకేనా, మాకు లేదా డబ్బు అని అడిగారు. నరసింహకుమార్ ఇయ్యారు, రాధమ్మ ఇయ్యారు నరసింహకుమార్ అడిగితే ఏం సార్ నేను బేదోడిని నేను యాడ్ తెచ్చుకున్నాను సార్ అని అడిగితే 3 ఏళ్ళు తీసుకున్నాను. నేనేమి చేయలేక బయటకు వచ్చేసి ఆఫీసులోంచి బయటకు వచ్చేసి సరే కోర్టుకు నెలకు ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ కిరణ్ రెడ్డి గారు ఇస్తారు, వాడికి కూడా బొమ్మని ఆయన చెప్పాడు పుల్లారెడ్డి సార్. చెప్తే నువ్వు ఆర్టీఐ నీకు ఏం లేదు, నువ్వు మర్యాదగా ఒప్పుకో, 5 లక్షలు డబ్బు ఇస్తాము, రాజీపడు లేకపోతే నువ్వు నరసింహకుమార్ని ఎలాంటి పనులు ఏం చేయలేవు, కలెక్టర్కి చెప్పుకో, ఎవరికన్నా చెప్పుకో,
కోర్టులో కేసుకు రాజీపడి ఏం సార్ నేను పేపర్ అడిగినా సార్, డబ్బులు అడగలా సార్, నా పరిస్థితి కూర్చున్నా సార్ అని నేను ఎంతో ఒడ్డుకున్నా. శ్మశానం దగ్గర ఆఫీసు, మండల ఆఫీస్ పక్కన శ్మశానం దగ్గర తీసుకుపోయి నన్ను ఆ మాట అడిగారు. నేను డబ్బులే సార్ నేను అడగలేదు, నేను పేపర్ సార్ అడిగిందంటే. ఏమయ్యా నీకు పదులచ్చంగా చెప్పేది అని అంటారు సార్. నేను ఎవరిని అడిగే సార్ ఆర్టీ అని మళ్ళీ తహసీల్దార్ చూసి 10-1 పంపించాడు, పేపర్ 1 ఇచ్చాడు. సబ్ డివిజన్ రికార్డు ఇలా పై అధికారికి రాసిన సర్వే రిపోర్ట్లు ఏం రాశారు అనేది ఆ రికార్డు అడిగిన, పీగోల్ రైట్స్ అడిగిన, అవి ఏమే కానీ ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ రాసిపోయింది మేడం. నాకు ల్యాండ్ ఎక్విజిషన్ రాయలేదు, మిస్సింగ్ ఉన్నదంటే ఆమె కరెక్షన్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దానికి ఆర్టీ అడిగితే మా దగ్గర లేవు, ఎవరు చేయలేదు, మాకు లేవు, దానికి కలెక్టర్ లెటర్ పంపించి చూపించినా కానీ దానికి కూడా ఇవ్వలే నాకు ఆర్టీ. ఇంతవరకు నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఎవరికి చెప్పుకునే నాకు నా సమస్య అనేది పరిష్కరించిన వాళ్ళే లేరు. వాళ్ళు కలెక్టర్ సార్లు ఏమో నాకు దేవుడు రిపోర్ట్ పంపిస్తున్నారు, ఇక్కడ నాకు న్యాయం జరగల. న్యాయం జరిగేట్టుగా మా ఏరియా అనంత సార్ గారు మీకు న్యాయం చేస్తారు. కార్యాలు రిపోర్ట్లన్నీ మళ్ళీ పూరి తహసీల్దార్ గారికి అమౌంట్ పడినట్టు ల్యాండ్ ఎక్వేజ్ దానికోసం అన్నీ చేయండి. ఈ పొద్దు మా సార్ గారు వచ్చి మీకు రైట్గా అన్యాయం జరిగింది కాబట్టి ఒక ఎస్సీ అనే కారణంగా నేను ఇంటికొచ్చిన కనుక దీనికి మీకు న్యాయం జరిగేట్టుగా మా సార్ గారు మీకు న్యాయం చేస్తారు. ఆ పొలానికే నేను 6 లక్షలు ఖర్చు పెట్టినా సార్. నిమిషంగా బాగా తీరా మరి తినేటప్పుడు పైప్ లైన్ తెచ్చి ఎచ్చిరి సంటే ఇచ్చింది. నేను ఆ అప్పుని ఈ ఆడ తెచ్చి కట్టుకోను. నేను వీడికి వచ్చి ఒకటే గొడవలు పెట్టుకుంటూ ఆఫీస్కి పోతే వాళ్ళు ఆ పని చేసింది. చివరికి నాకు కాలు పోయింది సార్, కాలు పోయింది. చివరికి కాలు పోయి రాడ్లు వేసి ఆపరేషన్ సార్. ఆపరేషన్ చేసిన కుట్లు వేసుకుంటే రిపోర్ట్ ఎత్తుకోమోదురారా అని ఫోన్ చేస్తాను. అట్నే అంబులెన్స్ ద్వారా పోయి రిపోర్ట్ ఇచ్చిన అన్నమయ్య జిల్లాలో రాయచోటు. అయినా కానీ నాకేమన్నా నా డబ్బులు నాకు ఇచ్చారు. నా పొలం రోడ్డుకి పోతాను సార్, నాకు తొందరగా ఇచ్చేది సార్, నేను పక్కకు తద్దుకుంటాను అని. నేను ఎన్నిసార్లు మొరపెట్టుకొని తిరిగినా నా మొర అనేది ఆలకించిన వాళ్ళు లేదు సార్. భూమిలోకి వచ్చి ఏం సార్ అని ఫోటో తీస్తే నరసింహకుమార్ మా అమ్మ నిలబడుకుంటే బయటికి మా పైన